బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మమ్మీ నేను కలిసి కుకట్పల్లి కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. విత్ ఆల్ ద ప్రికాషన్స్, మాస్కులు పెట్టుకుని శానిటైజర్స్ తీసుకునే వెళ్తున్నాము. ఒక్కదాన్ని వెళ్ళలేను కాబట్టి మా మమ్మీని తీసుకెళ్దాం అనుకుంటున్నా. సో దీనికోసం ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ ఐ కాంట్ గో అలోన్. సో అందుకోసమని మా మదర్ రావడం కోసం వెయిట్ చేశా. సో బర్త్డే టైం కాబట్టి ప్రిన్స్ బర్త్డే కోసం మమ్మీ వచ్చారు. ఇంకా అలా షాపింగ్కి వెళ్దామని. మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే. సో ఇది నా అవుట్ఫిట్ అనమాట. ఇది మింత్రా నుంచి తీసుకున్నాను. స్ట్రీట్ షాపింగ్ చేసి అందులో నేనేం తీసుకున్నాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను. సో విల్ సీ యూ ఇన్ కుకట్పల్లి. బాయ్. వెల్కమ్ టు కుకట్పల్లి స్ట్రీట్ షాపింగ్. ఫారం సుష్నా మాల్ నుంచి టువర్డ్స్ జేఎన్టీకి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో ఈ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. చూసారు కదా, స్ట్రీట్స్ అయితే ఇలా ఉంటాయి. ఇదంతా ఒక్కటే స్ట్రీట్ అనమాట. లైన్గా ఉంటాయి అన్నమాట షాప్స్ అన్నీ. సో చూడ్డానికి చూసారు కదా, లైన్స్ అయితే ఇలా క్రౌడెడ్గా ఉంటాయి. సో ప్రికాషన్స్ తీసుకుని వెళ్ళండి. చాలామంది మాస్క్స్ పెట్టుకోవట్లేదు. ప్లీజ్ ఈ పాండమిక్ని ఎండ్ చేయాలి అంటే కనుక ప్రికాషన్స్ తీసుకోండి. శానిటైజర్స్ యూస్ చేయండి, మాస్క్స్ యూస్ చేయండి అండ్ ట్రై టు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. ఇంత క్రౌడెడ్ ఏరియాలో సోషల్ డిస్టెన్సింగ్ ఎలాగా కష్టం కదా అంటారు. బట్ ఫుల్గా ఉన్న ఒక షాప్లోకి మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళి దాన్ని క్రౌడ్ చేసే బదులు పక్కనే ఫ్రీగా ఉన్న షాప్లోకి వెళ్ళండి. ఫస్ట్ అందరూ చూడండి. వన్స్ ఈ షాప్ ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చూడొచ్చు. సో అలా కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడానికి అవుతుంది మనకి. సో ఇక్కడ ఏం దొరుకుతాయి, ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే యూజువల్గా చాలా టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కనిపిస్తాయి మీకు. ఒక పర్టికులర్ సైజు టైప్ అని చెప్పలేను, చాలా రకాలు ఉంటాయి. డిఫరెంట్ సైజెస్, షేప్స్, డిజైన్స్, సిల్వర్, గోల్డ్ ప్లేటెడ్, ట్రెడిషనల్, మోడర్న్, అలా చాలా టైప్స్ కనిపిస్తాయి మీకు ఇయర్ రింగ్స్. 10 రూపీస్ ఇయర్ రింగ్స్ అనమాట. 10 రూపీస్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. సో 10 రూపీస్ ఇయర్ రింగ్స్లో ఏంటంటే స్టడెడ్ ఇయర్ రింగ్స్లో వస్తాయి, అన్ని స్టడ్స్లో ఉంటాయి. సో మీకు ఏది నచ్చుతుంది అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి తీసుకోవచ్చు. అండ్ దీని తర్వాత ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా వేస్ట్ బెల్ట్స్ వస్తున్నాయి కదా, ఈ వేస్ట్ బెల్ట్స్ కూడా చాలా ఫేమస్గా ఉన్నాయి ఇక్కడ. క్లాత్ వేస్ట్ బెల్ట్స్ వస్తున్నాయి కదా శారీస్ మీద పెట్టుకోవడానికి, అలాంటివి అనమాట. సో ఇవి వచ్చేసి 450 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ బార్గెనింగ్ స్కిల్స్. ఎందుకు బార్గెనింగ్ అంటున్నాను అంటే యూజువల్గా ఏమవుతుంది అంటే ఇదివరకు స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, స్ట్రీట్ షాపింగ్ అంతా రోడ్డు మీద నార్మల్ చిన్న వాటిల్లో పెట్టేసి బయట అమ్మేవారు. ఇప్పుడు ఏమైంది అంటే అన్ని షాప్స్లా పెట్టేశారనమాట. సో కాస్ట్ కూడా ఎక్కువే చెప్తున్నారు. మీకు మంచి బార్గెనింగ్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, ఒక ప్రోడక్ట్ మంచి కాస్ట్కి వస్తుంది. లేదు అంటే కనుక యూ విల్ ఎండ్ అప్ లైక్ మీ. నేను ఒక్కొక్క దాంట్లో కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టేశాను అనమాట. సో అలా మీకు కొంచెం చూసుకుని షాపింగ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్, స్కర్ట్స్, స్కార్ఫ్స్, ప్లాజోస్, డ్రెస్సెస్, యాక్సెసరీస్ ఇలా చాలా దొరుకుతాయి అనమాట. క్లిప్స్, డైలీ వేర్ క్లిప్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్, అట్లా చాలా టైప్స్ దొరుకుతాయి అనమాట ఇక్కడ. అండ్ దట్స్ యువర్ చాయిస్ టు చూస్ వాట్ యు వాంట్. సో వీటితో పాటు స్నాక్స్ కూడా ఉంటాయి, లైక్ సమోసాస్, కాటన్ క్యాండీ, షుగర్ కేన్ జ్యూస్, పానీపూరీస్, స్లైస్డ్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. యూజువల్గా ఏమవుతుందంటే స్ట్రీట్ షాపింగ్ చేసినప్పుడు ఆకలిస్తుంది కదా, ఆకలిస్తూ షాపింగ్ ఎలా చేయగలుగుతాను చెప్పండి. సో అందుకోసం అని స్నాక్స్ తీసుకుంటూ కూడా షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ ఆల్ మీరు వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు స్ట్రీట్ షాపింగ్ మాత్రం. బట్ ప్రికాషన్స్ తీసుకోండి, హ్యాపీగా షాపింగ్ చేయండి. సో నేనేం తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపించేస్తాను. సో లెట్స్ గో ఇన్ టు ద హాల్. వెల్కమ్ బ్యాక్. నిన్న చెప్పాను కదా కేపీహెచ్పికి వెళ్ళాము, షాపింగ్ చేసాము అని. సో ఆ షాపింగ్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నా. సో ఐ విల్ కంటిన్యూ దట్ వ్లాగ్, ఎందుకంటే చాలా తీసుకున్నాను, అవన్నీ మీకు ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నిన్న తీసుకెళ్ళిన షాపింగ్ బ్యాగ్ ఇదనమాట. సో ఈ బ్యాగ్లో మొత్తం అన్నీ ఉన్నాయి, అన్నీ చూపిస్తా. బై ద వే ఇది నేను అజియో నుంచి పర్చేస్ చేశాను. మీకు ఎవరికైనా తెలియకపోతే కనుక డూ చెక్ మై లింక్స్ ఇన్ ద వీడియో. కార్డ్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. అజియోలో హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నవన్నీ కలిపి ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఐ ప్లేస్ ద ఐ కార్డ్, యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. ఈసారి చాలా స్కార్ఫ్స్ తీసుకున్నాను అనమాట మమ్మీ నేను. సో అవన్నీ ఏంటి చూపిస్తా ఇప్పుడు. పక్కనే చిన్న వీడియో క్లిప్పింగ్ కూడా పెడతాను, సో దట్ మీరు చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫేవరెట్ స్కార్ఫ్. నాకు బాగా నచ్చిన స్కార్ఫ్ అనమాట ఇది. ఇండిగో కలర్ అంటే లైక్ డార్క్ బ్లూ, లైట్ బ్లూ కలర్స్తో వచ్చి బాగుంది. యూ క్యాన్ సీ దిస్, చూసారు కదా. సో దిస్ ఈస్ ద స్కార్ఫ్, నాకైతే చాలా నచ్చింది. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ వీ బాట్ ఫ్రమ్ దట్ షాప్. తర్వాత ఇంకొక స్కార్ఫ్ కూడా తీసుకున్నాం. దిస్ ఈజ్ ఆఫ్ గ్రీన్ షేడ్ మీద బ్లూ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చినట్టు ఉందన్నమాట.
సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో ఇది ఇంకొక స్కార్ఫ్ అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో ఇవి వచ్చేసి కాటన్ చాలా బాగుంది. సో అందుకోసమని ఈ 2 స్కార్ఫ్స్ అక్కడి నుంచి తీసుకున్నాం. అండ్ మా పిన్నికి ఒకటి తీసుకోమందని మేము ఇంకొకటి తీసుకున్నాం అనమాట మా పిన్ని కోసం. సో దిస్ ఈజ్ ద అదర్ వన్. దిస్ ఈజ్ బ్లష్ పింక్ అంటారు చూడండి, ఆ పింక్ అనమాట. దాని మీద ఎల్లో కలర్ ఫ్లారల్స్లా వచ్చినాయి. ఫ్లారల్స్ కదా, లీవ్స్లా వచ్చినాయి, ఎల్లో కలర్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దీనికేమో టాజిల్స్ ఇలా వచ్చినాయి అనమాట. గ్రీన్ కలర్ టాజిల్స్ వచ్చినాయి అండ్ బ్లూ టాజిల్స్ అనమాట దీనికి. సో అలా సేమ్ కాంబినేషన్ టాజిల్స్ ఇచ్చారు. దీనికి ఎందుకు అంటే ఈ మధ్యలో ఆరెంజ్ లీవ్స్ వచ్చినాయి. సో అందుకోసమని ఆరెంజ్ టాజిల్స్ ఇచ్చారు. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో దీస్ ఆర్ ద 3 స్కార్ఫ్స్ ఐ బాట్. దాని తర్వాత ఇంకొక షాప్కి వెళ్ళాం అనమాట. అక్కడ వచ్చేసి ఈ కలర్, ఈ వైట్ కలర్ మీద బ్లూ ప్రింట్ ఉన్న స్కార్ఫ్ బాగా నచ్చింది. సో అందుకోసమని ఇది తీసుకున్నాం అనమాట. ఓవరాల్ ఇలానే ఉంటుంది, ఇదే ప్యాటర్న్ వచ్చి ఉంటుంది అనమాట. జస్ట్ ఫ్లోరల్ బ్లాక్స్, బ్యాక్ సైడ్ ఏమి ఉండదు. దిస్ ఈజ్ ద వన్. సో ఇలా ఉంటుంది స్కార్ఫ్ మొత్తం. అన్ని ఈచ్ 100 రూపీస్ అనమాట. దాని తర్వాత లాస్ట్లో వచ్చేసేటప్పుడు ఈ స్కార్ఫ్ కనిపించింది. దిస్ ఈజ్ సో గుడ్, చాలా బాగా అనిపించింది నాకైతే. చూడండి, కలర్స్ వర్ సో ప్రెటీ. చూసారా, పింక్, ఎల్లో, బ్లాక్, డార్క్ పింక్ అలా షేడ్స్తో వచ్చిందనమాట. టై అండ్ డై చేసినట్టు వచ్చింది. అండ్ దాని మీద వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందనమాట. బోత్ ద సైడ్స్ అలానే ఉంది. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. సో దిస్ ఈస్ ద స్కార్ఫ్. దీనికి కూడా చిన్న టాజిల్స్ వచ్చినాయి అనమాట. చూడడానికి అన్ని స్కార్ఫ్స్ చాలా బాగున్నాయి. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ డిజైన్లో ఉన్నాయి. ఇఫ్ యూ వాంటెడ్ టు గో చెక్ ఇట్ అవుట్, గో టు కేపీహెచ్పి. కుకట్పల్లిలో చాలా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. సో యూ కెన్ బై మోర్ దేర్. నాకైతే ఇవి నచ్చినాయి అనమాట స్కార్ఫ్స్లో. సో దాని తర్వాత మేము తీసుకున్నది దిస్ పౌచ్, బ్లష్ పింక్తో వచ్చిన ఈ పౌచ్ అనమాట. ఒక ఫ్లవర్ షేప్లో వచ్చి ఇక్కడ చిన్న క్యూట్ డీటెయిలింగ్ కూడా వచ్చింది. థ్రెడ్ డీటెయిల్ రావడం అది చాలా బాగుంది అనమాట. నాకు ఇదైతే బాగా నచ్చింది. విత్ దిస్ క్యూట్ పాంపామ్, బ్లష్ పింక్ పాంపామ్ వచ్చిందనమాట. సో లోపల వచ్చేసి నార్మల్ పార్టీషన్స్, 2 పార్టీషన్స్ వచ్చినాయి. ఫోన్ పెట్టుకోవడానికి కంఫర్టబుల్గానే ఉంది. ఇది మరీ అంత తక్కువ స్పేస్ అయితే లేదు, బాగానే ఉంటుంది. కార్డ్స్ పెట్టుకోవడానికి కార్డ్ స్లాట్స్ కూడా ఇచ్చారు. అండ్ లోపల ఒక చిన్న జిప్పర్ ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నాకు క్యూట్ పర్సెస్ తీసుకెళ్ళాలి అంటే కూడా చాలా బాగుంది. అండ్ చాలా హ్యాండీగా ఉంది. క్లచ్ వచ్చేసి స్పెషల్ స్టఫ్ తీసుకున్నాను. దట్స్ నథింగ్ లైక్ టిక్ టాక్స్. ఒక స్టాల్ వచ్చేసి ఎనీథింగ్ ఫర్ 10 రూపీస్, ఎనీ ఐటమ్ ఫర్ 10 రూపీస్ అని ఉంది. అక్కడ వచ్చేసి నేను ఈ 2 హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను అనమాట. క్యూట్గా ఉన్నాయి. కలర్స్ కూడా పేస్టల్ కలర్స్లో వచ్చినాయి. ఒకటి వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నా, ఒకటి వచ్చేసి గ్రే కలర్ తీసుకున్నా. సో దీస్ ఆర్ ద 2 కలర్స్. సో పెట్టుకుంటే ఇలా ఉంది. సో దీస్ 2 హెయిర్ బ్యాండ్స్ ఫర్ 10 రూపీస్, ఈచ్ వన్ 10 రూపీస్. అండ్ బై ద వే ఇవి కూడా కేపీహెచ్పిలోనే తీసుకున్నా. ఐ ఫర్గట్ ద ప్రైస్. మా మమ్మీని అడిగి మళ్ళీ ఇక్కడికి మీకు కింద డీటెయిల్ పెడతాను ఎంత ప్రైస్ పడింది అని. సో దీస్ ఆర్ ద క్యూట్ ఇయర్ టాప్స్. సో ఈ ఇయర్ టాప్స్ కూడా బాగున్నాయి. అక్కడే తీసుకున్నాం, స్ట్రీట్ షాపింగ్లోనే. దీస్ ఆర్ ద పిన్స్. యాక్చువల్లీ ఇది చూడండి, పిన్స్ టైప్ వస్తాయి కదా, హెయిర్కి పెట్టుకోవచ్చు. యూజువల్గా ఈ మధ్యన ఎవరైనా బిగ్ బాస్ చూస్తే అందులో వాళ్ళు మైక్స్కి పెట్టుకుంటున్నారు కదా, అట్లా కూడా ఉంటున్నాయి. హెయిర్ పిన్స్గా కూడా వాడచ్చు. దిస్ ఇస్ హౌ యూ కెన్ కీప్ ఇట్ అప్. దిస్ ఈస్ హౌ యూ క్యాన్ కీప్ ఇట్ అప్. సో ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో నాకు ఇలా చాలా ఇష్టం అనమాట. సో అందుకోసం తీసుకున్నా. మా మదర్కి కూడా చాలా ఇష్టం ఇవి. దిస్ ఈజ్ వన్ అండ్ దిస్ ఈజ్ ద అదర్ వన్. యూజువల్గా అమెజాన్లో ఇంకా ఇదివరకు క్లబ్ ఫ్యాక్టరీలో అలా చాలా వాటిలో దొరికేవి. ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి. యూ కెన్ సీ ఇన్ అమెజాన్. ఫైండ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆన్ అమెజాన్ యాజ్ వెల్. ఈ 2 వచ్చేసి 35 రూపీస్ ఈచ్ అనమాట. 1 ఈజ్ ఫర్ 35 రూపీస్. సో దాని తర్వాత యూజువల్గా హెయిర్ స్టైల్ ఏం చేసుకోకుండా బనానా క్లిప్ ఒక్కటి పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలా ఫాస్ట్గా అయిపోయేది బనానా క్లిపే నాకు. సో దిస్ ఇస్ హౌ. ఇది ఒకటి వచ్చేసి 10 రూపీస్. ఈ కలర్స్లో ఉన్నాయన్నమాట. నాకు అవి బాగా నచ్చి తీసుకున్నా. 1. సో ఇందులో ఏంటంటే చాలా టైప్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక డోంట్ బీ ఇన్ ఏ హరీ. ఎందుకంటే నేను అలాగే చేశాను. ఫస్ట్ మా మమ్మీ ఇంకా ఉంటాయిలే చూద్దామంటే ఒకటన్నా తీసుకో, లైక్ ఏవి దొరకకపోతే మళ్ళీ వెనక్కి రావాలి కదా అని చెప్పేసి ఒకటి తీసేసుకున్నా. దిస్ ఈస్ ఫర్ 50 రూపీస్. సేమ్ అలాంటివి వేరే షాప్స్లో ఉన్నాయి. దట్ ఈస్ ఫర్ 35 రూపీస్. సో 15 రూపీస్ ఎక్కువ పెట్టేశాను నేనైతే.
సో బీ కేర్ఫుల్. ఒక్కసారి వెళ్ళినప్పుడు ఒక 2-3 షాప్స్ చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. బికాస్ 35 రూపీస్ వర్త్ 50 రూపీస్ పెట్టాల్సిన అవసరం లేదు. నేనైతే పెట్టేశాను అలాగే. సో బీ కేర్ఫుల్. కానీ ఇదైతే చాలా బాగున్నాయి క్లచెస్, పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయి ఈసారి వచ్చినాయి. అండ్ దిస్ ఈజ్ ద అదర్ వన్. ఇలా 3 కలర్స్వి డిఫరెంట్గా ఉండేవి తీసుకున్నా. అండ్ ఇది ఒకటి ప్లెయిన్ తీసుకున్నాను అనమాట. సో మొత్తం 4 బనానా క్లిప్స్ తీసుకున్నా నేను. బేసిక్ హెయిర్ టైస్ ఇవి వచ్చేసి 30 రూపీస్ అనమాట. పెయిర్స్ ఉన్నాయి కొన్ని నార్మల్గా కూడా ఉన్నాయి. సో దిస్ ఈస్ ద వన్. దాని తర్వాత 10 రూపీస్ అని చెప్పాను చూడండి, ఆ షాప్ దగ్గర ఈ 2 టైప్ ఆఫ్ హెయిర్ టైస్ తీసుకున్నాను అనమాట. లైక్ బన్ పెట్టుకున్నప్పుడు ఇట్లా పిన్ చేసుకోవడానికి, బన్ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకటి నేను తీసుకున్నా, ఒకటి మా మదర్ తీసుకున్నారు. సో బన్స్ కోసం అని 2 టైప్ ఆఫ్ ఇవి తీసుకున్నాను అనమాట. చూసారు కదా, చూడడానికి చాప్ స్టిక్స్లా ఉన్నాయి. సో దాని తర్వాత తీసుకున్నది ఇవన్నమాట. ఇవి వచ్చేసి టైలరింగ్కి చాలా యూజ్ అవుతాయి. నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ పిన్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాను. సో యాక్చువల్లీ ముస్లిం స్కార్ఫ్ హెయిర్ చుట్టూ ర్యాప్ చేసుకుని అప్పుడు ఈ పిన్స్ పెట్టుకుంటారు యూజువల్గా. బట్ నాకు పిన్స్ పెట్టుకోవడం చాలా భయం. బట్ నేను యూజువల్గా ఏంటంటే టైలరింగ్కి యూజ్ చేస్తాను. మ్యాక్సిమం చాలామంది టైలరింగ్కే యూజ్ చేస్తున్నారు ఇవి. దిస్ ఇస్ ఫర్ 10 రూపీస్. సో 10 రూపీస్కి 8 కలర్స్ ఎన్నో వస్తాయి అనుకుంటా. దిస్ ఈజ్ ఎ శారీ పిన్. ఇది శారీ పిన్ అంట, నాకు కూడా తెలీదు, మా మదర్ తీసుకున్నారు. నాకైతే పేపర్ క్లిప్లా అనిపించింది. శారీ ఇలా ఉంటుంది కదా, సో ఇలా పెట్టుకోవడానికి ఉంటుందంట. క్రేజీ. నాకైతే అస్సలు తెలియదు ఇది ఎలా పెట్టుకుంటారు అనేది. బట్ శారీ కుర్చీలు పెట్టుకున్నప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుందని మా మదర్ తీసుకున్నారు. దాని తర్వాత 1 స్మాల్ క్లిప్. శారీ పిన్ అగైన్. ఇది వచ్చేసి సమ్ పేస్టల్ కలర్లో ఉంది, వైట్ కాంబినేషన్తో ఫ్లోరల్లా అనిపించి. ఇది కూడా 10 రూపీసే. సో వై నాట్ తీసుకున్నాం. అండ్ దిస్ ఈజ్ ఎ బేసిక్ క్లిప్. దిస్ ఈజ్ ఎ బ్లాక్ అండ్ వైట్ బేసిక్ క్లిప్ అనమాట, నార్మల్ క్లచ్. సో ఇదొకటి తీసుకున్నాం. ఎలాగో వెళ్ళాం కాబట్టి మా బాబుకి ఐ షాడోస్, మా బాబు కోసం ఒక గ్లాసెస్ తీసుకున్నాం అనమాట. దిస్ ఈజ్ ఆఫ్ 50 రూపీస్. సో మికీ మౌస్వి వచ్చి అలా ఉందన్నమాట. నార్మల్ గ్లాసెస్ 50 రూపీస్ అనమాట. సో ఇదొక్కటి తీసుకున్నా. మాస్క్స్ తీసుకున్నాము. యాక్చువల్లీ ఒక్కటే వచ్చేసి 60 రూపీస్ ఎంతో చెప్పాడు, కాదు 80 ఎంతో చెప్పాడు. దాని తర్వాత ఎక్కువ తీసుకుంటున్నా అని చెప్పేసి 100కి 3 ఇచ్చారనమాట. సో అలా 6 మాస్క్ తీసుకున్నాము. షో యూ హౌ ఇట్ విల్ లుక్. సో ఇలా ఉంటాయి మాస్క్లు వచ్చేసి. దీని మీద చాలా బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్ అనమాట. ఇది వచ్చేసి వైల్డ్ క్రాఫ్ట్, యుఎస్ పోలో, ఇది గూచి, ఇది పుమా, ఇది వచ్చేసి నార్మల్ మిలిటరీ ఇది అనమాట. క్యామోఫ్లాజ్ ప్రింట్ ఉన్న మాస్క్ అనమాట. తీసుకున్నాం 6 for 200 రూపీస్. దీస్ ఆర్ ద ఐటమ్స్ ఐ బాట్ ఫ్రమ్ కేపీహెచ్పి. స్ట్రీట్ షాపింగ్ చాలా ఎక్కువ చేయొచ్చు. ఇదివరకు రోడ్ మీద పెట్టేవారు, ఇప్పుడు అన్నీ ఎక్కడికక్కడ షాప్స్లో ఉన్నాయన్నమాట. చూసి తీసుకోండి. ఐ కాంట్ అష్యూర్ యూ దట్ అలా చీప్గా వచ్చేస్తాయని చెప్పలేను. కొన్ని మన బయట దొరికే ప్రైసెస్ మీద చాలా బెటర్గానే దొరుకుతాయి. కొన్ని కాస్ట్ ఎక్కువే చెప్తున్నారు. కాకినాడ, రాజమండ్రిలో మా మమ్మీ తీసుకున్న వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఒక 20-30 రూపీస్ ఎక్స్ట్రానే ఉన్నాయి. సో లైక్ చూసుకుని తీసుకోండి. ఒక షాప్లో ఒకలా ఉన్నాయి, ఇంకొక షాప్లో ఇంకొకలా ఉన్నాయి. దిస్ ఇస్ ఫర్ 50 రూపీస్ నేను తీసుకున్నది. నెక్స్ట్ షాప్కి ఇది ఇంకా క్యూట్గా ఉంది అలా అంటే. సో ఇది వచ్చేసి నాకు 35 రూపీస్కి వచ్చింది. అండ్ బార్గెన్ చేయండి. మై మదర్ ఈజ్ ఎ బార్గెనింగ్ క్వీన్. సో షీ క్యాన్ బార్గెన్ లైక్ ఎనీథింగ్. నేనైతే అంత బార్గెన్ చేయలేను, భయం నాకు. బట్ షీ ఈజ్ గుడ్ అట్ బార్గెనింగ్. బార్గెన్ చేయండి, ఎందుకంటే దే సెల్ అట్ హైయర్ కాస్ట్. ఎందుకంటే యూజువల్గా బిజినెస్ అంటే అంతే, కొంచెం ఎక్కువ కాస్ట్ వేసుకునే చెప్తారు. హాఫ్స్ అయితే ఇంకా 100కి ఎవ్వరు తగ్గట్లేదు. ఎవ్రీ వన్ ఈజ్ ఫిక్స్డ్ రేట్. మళ్ళీ ఢిల్లీలో అలా లేదు. ఢిల్లీలో 50 రూపీస్ ఈచ్ నేను తీసుకున్నది. జన్పత్ మార్కెట్ దగ్గర 50 రూపీస్ ఈచ్, కానీ హైదరాబాద్లో అలా లేదు. సో ప్లేస్ టు ప్లేస్ వేరీ అవుతుంది. సో బీ బిట్ కేర్ఫుల్. తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త. ఫర్ ద వీడియో గైస్, ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. కేపీహెచ్పి హాల్. సో నేను తీసుకున్న ఐటమ్స్ ఇవన్నమాట. అక్కడ కొన్ని బిట్స్ అండ్ పీసెస్ కూడా యాడ్ చేశాను, మీరు చూడడానికి ఉంటుంది అని. సో దట్స్ హౌ మార్కెట్ విల్ బీ. లైక్ ఫుల్లీ క్రౌడెడ్ అయిపోయింది.
కరోనా గురించి ఎవరు ఆలోచించట్లేదు. మాస్కులు కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు, కొంతమంది పెట్టుకోవట్లేదు. సో బీ కేర్ఫుల్. ఎందుకంటే మేమైతే మాస్క్స్ పెట్టుకుని త్రూ అవుట్ ద షాపింగ్ మేము మాస్కులు పెట్టుకునే ఉన్నాము. వచ్చిన తర్వాత కూడా ఫుల్లీ శానిటైజ్ చేసుకుని ఇంట్లోకి వచ్చాము. స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నారు అంటే కనుక కొంచెం కాషియస్గా ఉండండి. మంచి హాల్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్. బ్లూ కలర్ గ్రీన్ షేడ్ మీద బ్లూ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చినట్టు, గ్రీన్ షేడ్ మీద బ్లూ కలర్ ఫ్లోరల్. అవునా? ఏమేగో నీ ఫేస్ చూపించాలి. ఓకే, బాగుంది. అంటే ఇక్కడ తీసుకొని చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి ఇక్కడ.